సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు డెమో చూసారు కదా. ఆ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ కొట్టండి అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ను ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నా కోసం ఖచ్చితంగా లైక్ కొట్టండి అండ్ కామెంట్ చేయండి. సో వీడియో సూపర్ అంటే సూపర్గా ఉంది, చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో. సో హిందీ వీడియో సూపర్గా ఉంటుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోకండి. సో ఇప్పుడు వీడియోని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, బిట్ మార్క్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ గ్రూప్ ఉంటుంది, దాని కింద ఒక ఫోటో ఉంటుంది. సో మళ్ళీ ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. సో దానికోసం ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, మీకు నచ్చిన ఏవైనా ఫొటోస్ కావచ్చు, మీ ఫొటోస్ కానీ ఏవైనా ఫొటోస్. సో 1 by 1 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. సో ఫోటో 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ మార్క్ ద్వారా వచ్చి కట్ చేసుకోవాలి. ముందు లాంగ్ ఫొటోస్ ఉంటాయి. సో ఫస్ట్ ఫోటో కిందికి తీసుకురండి ఇట్లా. సో ఇక్కడ నుంచి కంటిన్యూగా ప్లస్ ఐకాన్, ఫోటో 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. సో లాస్ట్ వరకు సేమ్ ప్రాసెస్ ఇలాగే కంటిన్యూగా యాడ్ చేసుకోండి. సో చివరి వరకు ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, సేమ్ ప్రాసెస్ ఇలాగే కంటిన్యూగా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు గ్రూప్కి ఒక ఫోటో యాడ్ చేసుకోవాలి కదా, ఆ ఫోటోని యాడ్ చేసి చూపిస్తా. ఎడిట్ గ్రూప్ చేసి ప్లస్ ఐకాన్, మీడియా, ఒక ఫోటో తీసుకోండి, మీకు నచ్చిన ఏదైనా ఫోటో. ఈ ఫోటోని ముందుగా లాస్ట్ వరకు ఇక్కడ వరకు కట్ చేసుకోండి. సో ఇక్కడ వరకు కట్ చేసి ఈ ఫోటోని కిందికి తీసుకురండి. సో ఇలా వచ్చేస్తుంది. ఈ ఫోటోని ఇప్పుడు జూమ్ చేసుకోండి ఇట్లా. సో ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో కింద ఫోటోని ఎఫెక్ట్ ఉంటుంది, కాపీ చేసుకొని 5 ఫోటోకి పేస్ట్ చేసుకోండి. సింపుల్. కింద ఫోటోని ఇప్పుడు డిలీట్ చేసేయండి. సో బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేస్తే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. దాని కింద ఫోటో కూడా సేమ్ ఉండాలి. ప్లస్ ఐకాన్, మీడియా, ఈ ఫోటో బీట్ మార్క్ ద్వారా వచ్చి కట్ చేసుకొని దీన్ని కిందికి తీసుకురండి. సో కింద దాని ఎఫెక్ట్ కాపీ చేసి 5 దానికి పేస్ట్ చేసుకోండి. సింపుల్. కింద ఫోటోని డిలీట్ చేసేయండి. సో ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూగా ఫొటోస్ లాస్ట్ వరకు యాడ్ చేసుకోండి. సో నేను కొంచెం స్కిప్ చేసి మొత్తం ఫొటోస్ని యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు దీనికి 1 by 1 షేక్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. దానికోసం బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు ఈ గ్రూప్ ఆల్రెడీ ఉంటుంది అక్కడ. ఫస్ట్ ఫోటో, సెకండ్, థర్డ్, ఫోర్త్, మొత్తం 4 ఫొటోస్ ఉంటాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని స్కిప్ చేస్తే అర్థం కాదు. సో ముందుగా ఫస్ట్ ఫోటోని ట్యాప్ చేసి పైనుంచి కాపీ చేసుకోండి. కాపీ లేయర్ చేసి బ్యాక్ వచ్చి బిట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ లాంగ్ ఫోటో, ఈ ఫోటోని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ టైర్ పక్కన ఆరో మార్క్ టచ్ చేసి కలర్ తీసేసి పేస్ట్. సో పేస్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు ఈ ఫోటో, సెకండ్ ఫోటో కింద నుంచి కాపీ చేసి బ్యాక్ వచ్చి బిట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు టైమింగ్ చెప్తే అక్కడి నుంచి కంటిన్యూగా యాడ్ చేసుకోవాలి. సో 5 సెకండ్ 8 మిల్లీ సెకండ్ దగ్గర ఫస్ట్ 2 ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. 2 ఫొటోస్. సో 2 ఫొటోస్ యాడ్ చేసి మళ్ళీ మధ్యలో 1 2 ఫొటోస్ వదిలేసేయి. మళ్ళీ 2 ఫొటోస్ పేస్ట్. చివరి దాకా సేమ్ ప్రాసెస్. 2 ఫొటోస్ వదిలేయాలి, 2 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. 2 ఫొటోస్ వదిలేయాలి, 2 ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. కంటిన్యూగా చివరి వరకు ఒకటే ప్రాసెస్ ఉంటుంది. కంటిన్యూగా ఇలాగే చివరి వరకు యాడ్ చేసుకోండి. సో చివరి వరకు సేమ్ ప్రాసెస్ 1 by 1 చివరి వరకు ఇలాగే యాడ్ చేసుకోండి. సో కన్ఫ్యూజన్ ఏమి లేదు ఫ్రెండ్స్. ఇలా కంటిన్యూగా లాస్ట్ ఫొటోస్ 27 సెకండ్ 8 మిల్లీ సెకండ్ దగ్గర అండ్ 27 సెకండ్ 18 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో లాస్ట్. ఈ ఫోటో వరకు యాడ్ చేస్తే ఆల్మోస్ట్ ఈ ఎఫెక్ట్ కంప్లీట్. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు మూడవ ఫోటో, ఈ ఫోటోని ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బిట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు
ఇప్పుడు టైమింగ్ చెప్తా, టైమింగ్ నుంచి యాడ్ చేసుకోండి. 8 సెకండ్ 3 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో నుంచి పేస్ట్. సో పేస్ట్ చేసి 1 2 3 ఫొటోస్ వదిలేసేయండి. మళ్ళీ ఒక ఫోటో పేస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూగా సేమ్ ప్రాసెస్. 3 ఫొటోస్ వదిలేసి ఒక ఫోటో పేస్ట్, 3 ఫొటోస్ వదిలేసి ఒక ఫోటో పేస్ట్, కంటిన్యూగా చివరి వరకు యాడ్ చేసుకోండి. సో లాస్ట్ వరకు ఒకటే ప్రాసెస్ ఉంటుంది. 3 ఫొటోస్ వదిలేసి ఒక ఫోటో పేస్ట్, 3 ఫొటోస్ వదిలేసి ఒక ఫోటో పేస్ట్, కంటిన్యూగా చివరి వరకు సేమ్ ఉంటుంది. కంటిన్యూగా లాస్ట్ వరకు ఏ ఫోటో వరకు చేస్తారంటే 27 సెకండ్ 28 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో వరకు కంటిన్యూగా యాడ్ చేసుకోండి. సో ఈ ఫోటో వరకు యాడ్ చేస్తే ఆల్మోస్ట్ ఈ ఎఫెక్ట్ కంప్లీట్. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి బీట్ సెక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు మిగిలిన ఒక ఫోటో మాత్రమే ఉంటుంది. సో లాస్ట్ ఫోటోని ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు మిగిలిపోయిన ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్ని ఫొటోస్కి యాడ్ చేసుకోవాలి. సో 6 సెకండ్ 22 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో నుంచి పేస్ట్, 6 సెకండ్ 22 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో నుంచి పేస్ట్ చేసుకుంటూ సేమ్ మధ్యలో 1 2 3 ఫొటోస్ వదిలేసి పేస్ట్, 3 ఫొటోస్ వదిలేసి పేస్ట్. ఇది చివరి వరకు ఒకటే ప్రాసెస్ ఉంటుంది. 3 ఫొటోస్ వదిలేసి పేస్ట్ చేసుకోవాలి. సో 3 ఫొటోస్ వదిలేసి పేస్ట్, ఇలాగే కంటిన్యూగా చివరి వరకు యాడ్ చేసుకోండి. సో ఒక ఫోటో మిస్ కాకుండా కంటిన్యూగా చూసుకొని యాడ్ చేసుకోండి. 3 ఫొటోస్ వదిలేసి ఒక ఫోటో పేస్ట్, 3 ఫొటోస్ వదిలేసి చివరి వరకు సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. 3 ఫొటోస్ వదిలేసి ఒక ఫోటో పేస్ట్, 3 ఫొటోస్ వదిలేసి, నేను కొంచెం స్కిప్ చేసి చూపిస్తున్నా, మీరు మాత్రం కంటిన్యూగా యాడ్ చేసుకోండి. సో 3 ఫొటోస్ వదిలేసి ఒక ఫోటో పేస్ట్. ఇప్పుడు మిగిలిపోయిన ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్ని ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ వస్తుంది. సో కంటిన్యూగా లాస్ట్ వరకు యాడ్ చేసుకోండి. కంటిన్యూగా ఈ ఫోటో 28 సెకండ్ 29 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో వరకు యాడ్ చేస్తే ఆల్మోస్ట్ ఈ ఎఫెక్ట్ కంప్లీట్. సో వీడియో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కంప్లీట్ అయిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియోని ఎలా క్రియేట్ చేయాలో. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ కొట్టండి అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా కోసం లైక్ అండ్ కామెంట్ పక్కా చేసుకోండి. సో ఇప్పుడు షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.